విలన్గా ఏ పాత్రనైనా తన తరహాలో పోషిస్తూ రెండు రాష్ట్రాల ప్రజల గుండెల్లో ఉన్న కోట శ్రీనివాసరావు గారి మృతి నిజంగా చాలా దిగ్భ్రాంతికి గురి చేసింది. వారు నటుడే కాకుండా రాజకీయాల్లోకి వచ్చి 99లో నాతో పాటు ఎమ్మెల్యేగా ఉండే చాలా మంచి వ్యక్తి. ఎక్కడ కలిసినా మంచిగా పలకరిస్తూ వారి యాక్టింగ్ కూడా నిజంగా ఆహానా పిల్లటి లాంటి సినిమాలు చూసినప్పుడు అనిపిస్తాయి. ఇప్పుడు మార్నింగ్కి వెళ్ళి వారు నటించిన సినిమా బయట తీసుకుంటే నిజంగా బాధ అనిపిస్తున్నది. వారు లేరంటే నమ్మలేకపోతున్నాం మనం. అలాంటి నటుడు, సామాజిక స్పృహ ఉన్న నేత, రాజకీయంగా 5 సంవత్సరాల ఎమ్మెల్యేగా సేవలు అందించిన నాయకుడు, ప్రముఖ నటుడు నిజంగా ఈరోజు మరణించడం బాధాకరం. ఒకటే ఆ భగవంతుని కోరేది వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తూ, వారి భార్యకు కానీ వారి కుటుంబ సభ్యులు అందరూ కూడా వాళ్ళకు కూడా ధైర్యాన్ని ఇవ్వాలని భగవంతుని ప్రార్థిస్తూ, సినిమాటోగ్రఫీ మినిస్టర్గా తప్పకుండా ఆ కుటుంబానికి ఎప్పటికీ ఏ సహాయం ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి తరఫున, సినిమాటోగ్రఫీ మినిస్టర్గా నా తరఫున వారికి అండగా ఉంటామని తెలియజేసుకుంటూ, నిజంగా కోట శ్రీనివాసరావు మృతి అనేది ఒక మంచి నటుడే కాదు, రెండు తెలుగు ప్రజలకు ఇవాళ హాస్యాన్ని అందించిన సినిమా చూసిన ప్రతి 750 సినిమాల పైన నటించిందంటే మామూలు విషయం కాదు. అలాంటి కోట సినిమాలు లేకపోవడం బాధాకరం.